హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు ఎందుకు నవ్వు వస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు. ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మన సింపతి స్టార్ నిబ్బా వేషాలు, నిబ్బా యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా ఈ రోజు కళ్యాణ్ చేసిన యాక్టింగ్ కి? నిజంగా ఎంత కామెడీ అంటే ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడో తెలుసా? సింపతి క్రియేట్ చేసుకోవడం కోసము అండ్ అవతల వాళ్ళకి ఎలివేషన్స్ రాకుండా అది కూడా తన ఖాతాలో వేసుకునేలాగా అన్ని ఇలాంటి పనులే. నిన్న ఇమ్ము ఏడ్చాడా? ఇమ్ము ఏడ్చిన దానికంటే ఇమ్ము వెనకాల తిరుగుతా ఏడ్చాడు చూడు, అది ఎక్కువ డప్పులు కొట్టారు. యాక్చువల్ గా హౌస్ లో ఈ పిల్లోడు ఉద్ధరించింది ఏం లేదబ్బా. బయట ఆర్మీ కార్డులు, ఆ పూర్ కార్డులు, ఆ సింపతి కార్డులు యూజ్ చేయడం తప్ప దానికి తగ్గట్టు నిబ్బా యాక్టింగ్ ఏంటది అసలు? ఏంటి ఆ తనూజ ఎంత పద్ధతిగా 3 lakhs నాకు నిజంగా నవ్వాగలే తెలుసా. తనూజ ఎంత చక్కగా చెప్పింది. 3 lakhs విన్నర్ మనీలోంచి కట్ చేస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటానో, అందుకు ఇమ్యూనిటీ వద్దన్నాను అంటే వెంటనే అది నిజం అయితే అలా లేవో తెలుసా. అది క్లియర్ గా యాక్టింగ్ తెలుసా. సింపతి యాక్టింగ్ చేస్తున్నాడు ఆ పిల్లోడు, జనాల్ని పడేస్తున్నాడు తన సింపతి యాక్టింగ్ తో. ఈ హౌస్ మేట్స్ అందరూ ఊపుకుంటా వెళ్ళిపోయారు ఆ పిల్లోడి దగ్గరికి. ఒరే బాబు కళ్యాణ్, కళ్యాణ్ అలా కాదు నాన్న, తనుజ డెసిషన్ మంచిదే తీసుకుంది నాన్న. తనుజ మీదకి ఎలివేషన్స్ రానివ్వలేదు, తన వైపు తిప్పుకుంటున్నాడు. నిన్న ఇమ్ము ఏడ్చాడా? అక్కడ కూడా ఎలివేషన్ రాలేదు, తన వైపు తిప్పుకుంటున్నాడు ప్రతిసారి. అబ్బో చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు కళ్యాణ్. చూడండి మీకే అర్థమవుతుంది. ఈరోజు ఆ హౌస్ మేట్స్ అందరు నిజంగా మేకలబ్బా. ఆ పిల్లోడు వెళ్ళి కూర్చున్నాడు. అది ఇక్కడ మాట్లాడుతుంటేనే నువ్వు సడన్ గా ఎప్పుడైతే నేను ఇమ్యూనిటీ వద్దన్నాను అనగా అనే శైలిలోంచి ఇలా కూర్చున్నాడు. అది నిబ్బా యాక్టింగ్ తెలియట్లేదా? ఎంత క్లియర్ గా ఉంది. ఈ తనుజ ఒకతే నిజంగా ఈ తనుజని ఏమన్నా అర్థం కాదు. లేదా అంటే తనకేమన్నా ఇన్నర్మైండ్ ఈ పిల్లోడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటుందో లేదో కానీ మళ్ళీ వెళ్ళి దగ్గర కూర్చున్నప్పటికి తక్కువని చైర్లోంచి కింద కూర్చొని నువ్వు 3 lakhs కావాలంట తర్వాత విన్నైన వాళ్ళకి ఇచ్చేసి కదా అంట. ఏమన్నా అర్థం ఉందా? రీజన్ ఏంటి? నీ యాక్టింగ్ ఏంటి? నీ బిల్డప్ ఏంటి? అర్థమే లేదు తెలుసు. జస్ట్ సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు. నిన్న మటుకు నేను ఆల్రెడీ చెప్పా కదా, అన్సీన్ వీడియో చాలా మంది పెట్టమని అడిగారు. యూట్యూబ్ లో పెడితే కాపీ రైట్స్ వస్తాయి. నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టా. నిన్న అదే చేశాడు. తనుజ గెలిస్తేనేమో ఏడు ఫేస్ పెట్టుకున్నాడు. వెళ్ళి కళ్యాణ్ ఇమ్ము చుట్టూరు తిరిగి ఒకసారి వాష్రూమ్ లో. ఇంతకీ విషయం ఏంటంటే నిన్న ఓడిపోయిన ఇమ్ము కంటే కళ్యాణ్ ఎక్కువ ఏడ్చాడు. ఆ తర్వాత ఇమ్మును పట్టుకుని ఏడుస్తానే ఉన్నాడు. వెళ్ళి బెడ్ మీద కాలు వేసి మరి ఏడుస్తానే ఉన్నాడు. ఏది నువ్వు నాకు నచ్చావులో ఉంటది కదా, నాకంటే ఏంటి వాళ్ళు ఎంత ఫీల్ అయిపోతున్నారు అన్నట్టు. ఆ పిల్లడు ఏం ఫీల్ అవ్వట్లేదు. యాక్టింగ్, సింపతి గెయినింగ్. నిజంగా వీళ్ళందరూ కలిసి వీళ్ళందరినీ తన సింపతి కోసం వాడుకుంటున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆ రోజు ఏదైతే చిన్న ఫోటో వచ్చిందో, ఆ ఫోటో వచ్చినప్పుడు హాస్టల్లో ఇలాగా నేను ఒంటరిగా ఉండేదాన్ని, ఈ ఫ్యామిలీకి దూరంగా ఉన్నా, ఇవన్నీ కూడా సింపతిలో భాగమే అయి ఉంటది. మనం ఎప్పుడు కూడా ఒక్క వీడియో చూసి ఎవరిని జడ్జ్ చేయకూడదు. సో నేను అది బాగా ఫాలో అవుతాను. నాకు చాలా సార్లు కళ్యాణ్ విషయంలో డౌట్స్ వచ్చాయి. బట్ నేను ఆ డౌట్స్ బయటకు చెప్పలేదు. ఎందుకంటే మనం యాజ్ ఎ రివ్యూయర్ అంత త్వరగా ఒకరిని జడ్జ్ చేయకూడదు అన్న కాన్సెప్ట్ తో వెళ్తూ వచ్చాను. బట్ చూస్తుంటే ఇంకా వరుసగా అదే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ రోజు ఎక్కడ తనుజకి ఎలివేషన్ వచ్చేస్తుందా అనుకుని వెళ్ళిపోయి ఏడుపు. ఆడ తనుజకి బిస్కెట్స్. ఈవెన్ అయిపోయింది, అక్కడికి అయిపోయింది. మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం. నిజంగా ఇది జస్ట్ నిబ్బా యాక్టింగ్, సింపతి స్టార్ యాక్టింగ్, అంతకు మించి ఏం లేదబ్బా. ఈ పిల్లడు హౌస్ లో ఉండి చేసింది అదే. జస్ట్ హాలిడే గడుపుకున్నాడు. ఒక కష్టం లేదు, ఏమీ లేదు. కప్పు విన్ అవ్వాలన్న జీల్ లేదు, ఏమీ లేదు ఆ పిల్లోడికి. అలాంటి పిల్లోడి కోసం బయట జనాలు భజనలు. వీళ్ళ భజనలు ఏంటో అర్థం కాదు. ఏం లేదు, హౌస్ లో పిల్లోడికి ఏం లేదు. బయట ఒక పెద్ద పిఆర్ని పెట్టుకుని వెళ్ళాడు. సర్లే ఆ పిఆర్ చూసుకుంటుంది, నేను జస్ట్ హాలిడే జరుపుకుందాం అన్నట్టున్నాడు ఆ పిల్లోడు. ఇది ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఈ సింపతి స్టార్ యాక్టింగ్ మాత్రం నాకు భలే నవ్వు వచ్చింది. మీకు కూడా నవ్వు వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. హౌస్ మేట్స్ నిజంగా మేకలు. ఆ పిల్లోడు నమ్ముకుంటా వెళ్ళిపోయి, ఒరే కళ్యాణ్ వద్దమ్మా, నువ్వు ఫీల్ అవ్వకమ్మా, తనుజ మంచి పనే చేసిందమ్మా అంట. ఆ విషయం ఆ పిల్లోడికి తెలియదేంటి? మంచి పని చేసింది కాబట్టి ఎక్కడ తనూజకి ఎలివేషన్ వచ్చేస్తుందా అని ఈ సింపతి యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఆ 3 lakhs కోసం ఇచ్చిన డెఫినేషన్ ఉంది చూడు, నిబ్బాతనం. అది ఒక సామెత ఉంటది. ఏం సినిమా చెప్పనా? సినిమా పేరు పెదరాయుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు కాదు, కనీసం దడి కట్టినట్టు ఉండాలి అని చెప్పేసి. ఈరోజు
కళ్యాణ్ చేసింది కనీసం తన యాక్టింగ్ దడికట్టినట్టు కూడా లేదనమాట. అంత క్లియర్ గా అబద్ధం అని తెలిసిపోయింది. అయిపోయిందా. నెక్స్ట్ నాగ్ సార్ వచ్చారు. నాగ్ సార్ వచ్చి ఫైనల్ గా తనూజని అప్రిషియేట్ చేశారమ్మా. ఫైనల్ గా అప్రిషియేట్ చేశారా, సరే ఇంక సీజన్ అయిపోయింది, ఇవి ఒకసారి అప్రిషియేట్ చేస్తే ఏముందలే పోయేది అనుకున్నట్టున్నారు. అప్రిషియేట్ చేశారు. చెయ్యగానే ఇలాగా నువ్వు ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం అండ్ కప్పులోంచి కాదు, ప్రైజ్ మనీలోంచి ఏదైతే మనీ కట్ అవ్వకూడదని చెప్పేసి నువ్వు అనుకున్నావో చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించిందని. సో ఫైనల్లీ అక్కడ నాకు సార్ పొగడ్డం బాగా అనిపించింది. నెక్స్ట్ పవన్, నువ్వు మాత్రం ఫుల్ ఫ్రీ అయిపోయావు, రీతు వెళ్ళిపోయాక. నిన్నటి నుంచి నా ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది నాకు పవన్ చేస్తున్నా. ఈ వీక్ అంతా పవన్ చూస్తే నాకు ఏమనిపించింది తెలుసా, పెళ్ళం ఊరు వెళ్తే ఒక డైలాగ్ ఉంటది కదా, సేమ్ అలాగే రీతు వెళ్ళిపోగానే ఈ పిల్లడు బాగా యాక్టివ్ అయినట్టు అది అనిపించింది అనమాట. సరదాగానే, దాన్ని సీరియస్ గా తీసుకోకండి. పెళ్ళం ఊరు వెళ్తే లాగా బిహేవ్ చేస్తున్నాడు డెమాన్ అని. నెక్స్ట్ ట్రస్ట్, నో ట్రస్ట్. సంజన గారు ఇమ్ముకి ట్రస్ట్ ఇచ్చారు, తనుజకి నో ట్రస్ట్ ఇచ్చారు. ఆవిడ ప్రతి వాళ్ళ విషయంలో కూడా ఒకరి మీద ఒక నెగిటివిటీ పెట్టుకుంటే, ఒక నెగిటివ్ థింక్ పెట్టుకుంటే త్వరగా రారు బయటికి, అందులో ఉంటారు కొన్ని రోజులు. ఈవెన్ రీతు విషయంలో కూడా అలాగే చేశారు. ఇప్పుడు తనూజ విషయంలో కూడా త్వరగా రారనమాట, అక్కడే ఉన్నారు. సో అది అండ్ మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఆవిడ తనూజ కొంచెం ఎక్కువ కనెక్షన్ లేదు కాబట్టి తనూజ పేరు చెప్పారు. నెక్స్ట్ భరణి గారు ట్రస్ట్ వచ్చేసి ఇమ్ము పేరు చెప్పారు, నో ట్రస్ట్ వచ్చేసి డెమాన్ పేరు చెప్పారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. నిన్న అన్సీన్ లో భరణి గారు ఒక మాట అంటారు, అదేంటంటే ఇన్ని రోజుల్లో నేను కళ్యాణ్ని ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదు, కళ్యాణ్ అండ్ సుమ్ము వీళ్ళిద్దరినే నేను నామినేట్ చేయలేదు, ఈవెన్ నేను తనూజను కూడా నామినేట్ చేశా, అలాంటి కళ్యాణ్ నాకు ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదు ఈ వారం అంతా అని చెప్పేసి అంటాడు భరణి గారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆ నో ట్రస్ట్ లో కళ్యాణ్ పేరు పెట్టొచ్చు కదా, ఆ డెమాన్ తయారుగా దొరికాడు, సో డెమాన్ పేరు పెట్టేశారు ఆయన. అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి ఈలోపు భరణి గారు సుమ్ము నా బెస్ట్ ఫ్రెండ్ అనేటప్పటికి నాగ్ సారు ఒక జలక్ ఇస్తారనమాట. అవునా సుమ్ము నీ బెస్ట్ ఫ్రెండా, ఏమో భరణి గారు భరణి సుమ్ము బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు, ఇప్పుడు నీకు వీడియో చూపిస్తా చూడు అంటే భరణి గారు ఎన్నర్ ఫీలింగ్, అసలు నేనేం చేశాను సుమ్ము విషయంలో ఇప్పుడు వీడియో చూపించడానికి అనుకుని ఉంటారు, అసలు వీడియో ఉంది చూడు ఎంత బాగుందంటే, వీళ్ళ ఫ్రెండ్షిప్ వీడియో, వీళ్ళకి బయటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి సెండ్ ఆఫ్. అబ్బా అందరికీ తెలుసు కదా, ఈ రోజు సుమనన్న ఈ రోజు ఎపిసోడ్ లో రేపటి ఎపిసోడ్ లో భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. సో వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఇచ్చిన సెండ్ ఆఫ్ ఉంది చూడు, వీళ్ళ ఫ్రెండ్షిప్ కి అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది, వాళ్ళిద్దరు కూడా డిజర్వింగ్ అనిపించింది, భలే నచ్చింది. మీకు నచ్చింది అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకేం వీడియో ఆల్రెడీ 8 minutes అయిపోయింది, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అసలే మనం డెడ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నాం. ఇది అయిపోయిందా. నెక్స్ట్ నాకు భలే నచ్చింది ఆ భరణి గారు అని సుమ్ము వీడియో. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చాడు, కళ్యాణ్ వచ్చేసి తనూజాకి గ్రీన్ ఇచ్చాడు, నెమ్మదిగా మళ్ళీ డెమాన్కే ఇచ్చేసాడు. ఫస్ట్ నుంచి అదే మాట, ఏంటో డెమాన్ అంట ఆ వీక్ లో బ్యాక్ స్టాబ్ ఇదే గోల ఎప్పుడు డెమాన్ తుక్కుని ఎదగడమే ఈ కళ్యాణ్ పని ఫస్ట్ నుంచి. అంటే మేబీ కళ్యాణ్ ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుంటదంటే, మేమిద్దరం కామనర్స్, మా ఇద్దరు కామనర్స్ లో మనం డెమాన్ నెగిటివ్ చేసామనుకో, ఈ కామనర్ కార్డ్ యూజ్ చేసినప్పుడు నాకు ఎక్కువ యూజ్ అవుతుంది అని ఏదైనా ప్లాన్ వేసుకుని ఉంటాడు. అందుకే ప్రతి దానికి డెమాన్ టార్గెట్ చేస్తాడబ్బా. ఎవరమ్మా లాస్ట్ వీక్ ఏదో అన్నారు, డెమాన్కి అడ్డంగా నిలబడిపోయాడు, డెమాన్కి అడ్డంగా నిలబడి ఇదేనా అడ్డంగా నిలబడ్డా, ఎవరో దొరకలేదు హౌస్ లో, వై ఓన్లీ డెమాన్. ఆ డెమాన్కి పెట్టుకెళ్ళి రెడ్ కార్డ్ పెడితే ఫైనల్ గా డెమాన్ తిరిగి ఆన్సర్ ఇచ్చాడు, ఆడితే ఏమో గేమ్, నేను ఆడితే ఏమో దెబ్బ అని. ఫైనల్ ఇంకా నాగ్ సార్ కూడా ఇక్కడ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకో విషయం చెప్తా మీకు, అది ఏంటంటే ఒక లైవ్ ఆడియన్స్ నిన్న ఒక వీడియో, ఈ రోజు నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే ఈ రోజు అప్లోడ్ చేసా, ఒక లైవ్ ఆడియన్స్ పెట్టిన వీడియో ఏంటంటే, లాస్ట్ వీక్ అంట డెమాన్ సేవ్ అయినప్పుడు ఒక మాట అంటాడంట, నేను ఎలా ఉన్నా గానీ, నేను తప్పులు చేస్తున్నా గానీ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు, నా తప్పులు సరిదిద్దుకుంటూ వెళ్తాను అన్నట్టు చెప్తే నాగ్ సార్ అంటారంట, లేదు నువ్వు ఇలా నేను ఎలా ఉన్నా గానీ అనకు, నిన్ను ఆడియన్స్ నీలో బాహుబలిని చూస్తున్నారు, నీ గేమ్ అలా ఉండాలి, అలాగే ఉంది, నీకు నచ్చుతుంది ఆడియన్స్ కి, దాన్ని బట్టి నువ్వు వాడుకో, అంతేగాని నేను ఎలా ఉన్నా గానీ అని అనుకో, ఆడియన్స్ నీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నీలో ఒక బాహుబలిని చూస్తున్నారు అని చెప్పారంట. అందుకే అనుకుంటా ఏది ఈ జోకర్ టాస్క్ ఇలా కొట్టే టాస్క్ లో బిగ్ బాస్ నేను బాహుబలి కాదు నో బాహుబలి అంటాడు కదా, మేబీ అందుకే అనుకుంటా. మనకి ఎందుకు అన్నాడు సంజన గారు, ఎందుకు బాహుబలి అంటున్నారు, ఇలా మనకి డౌట్ వచ్చింది. అంటే అంతకు ముందు కూడా ఏదో ట్యాగ్ విషయంలో కూడా కంపేర్ చేశారు కదా, మేబీ ఆ కంపారిజన్ వల్ల సంజన గారు అలా అన్నారేమో బాహుబలి అనుకున్నా. సో లాస్ట్ వీకెండ్ ఇది జరిగిందంట, ఇది కట్ చేసేసారు, ఇది వేసి ఉండంటే డెమాన్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యేవారని
అతను వీడియో పెట్టాడనమాట. ఎవరైతే లాస్ట్ వీక్ లైవ్ ఆడియన్స్ వెళ్ళారో ఇలాగ డెమాన్ ఫ్యాన్స్ కి ఆ వీడియో వచ్చుండుంటే బాగుండేది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారని. అది మన ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టా. సో ఇది అయింది. నెక్స్ట్ ఇమ్ము వచ్చేసి సంజన గారికి ట్రస్ట్ ఇచ్చాడు అండ్ భరణి గారికి ఈ మధ్య ఎలాగైనా తగ్గిపోయింది మా ఇద్దరి మధ్య బాండ్ అన్నట్టు భరణి గారికి ఇచ్చుకున్నాడు. నెక్స్ట్ తనూజ వచ్చేసి కళ్యాణ్కి గ్రీన్ కార్డ్ ఇచ్చుకుంది. 2 సంజన గారు. సో వీళ్ళిద్దరికి ఒకరికొకరు పట్టలేదు. సో సంజన గారు తనుజకి ఇచ్చారు, తనుజ వెళ్ళి సంజన గారికి ఇచ్చుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజన్స్ గురించి నేను మాట్లాడలేదు, ఎవరి మటుకు వాళ్ళు పర్ఫెక్ట్ రీజన్స్ చెప్పుకున్నారు. ఒకటి కళ్యాణ్ డెమాన్ మాత్రం కావాలని డెమాన్ ఇంకా నెగిటివ్ చేయడానికే ట్రై చేస్తున్నాడు ఆ పిల్లోడు. నెక్స్ట్ సంజన గారు అండ్ ఏదైతే సంజన గారు పేరు మార్చింది కదా తనూజ, దీని గురించి డిస్కషన్ పెట్టారు. దీని గురించి డిస్కషన్ పెట్టి అంటారు, ఎందుకు నువ్వు అలాగా సంజన గారి పేరు చెప్పావు అంటే, ఆవిడ ఇంతకుముందు ఇలా బిహేవ్ చేసింది, ఇప్పుడు ఇలాగా ఇమ్ము పేరు చెప్పడం నాకు కరెక్ట్ అనిపించలేదు, అందుకే నేను మార్చాను అని చెప్పేసి తనూజ చాలా ప్రాపర్ గా చెప్పుకుంది. సంజన గారు అక్కడికి తనూజది తప్పు అన్నట్టు తప్పు పడ్డానికి ట్రై చేశారు. బట్ తనూజ తప్పు కాదు. సో తనూజ తప్పు కాదు అంట, నాకు మాట ఇచ్చింది అంటున్నారు. కానీ అక్కడ తనూజ ఏమంటదంటే, ఆ రూమ్ లో మీరు అందరూ ఒక మాట మీద నిలబడండి, మీరందరూ ఏం చేస్తే నేను అది చేస్తా, నేనైతే టాప్ లో ఉన్న వాళ్ళ జోలికే వెళ్తా అంటే నేను ఇమ్ము జోలికే వెళ్తా, మీరు ఇమ్ముకి వేస్తారా వేయండి, లేదు మీరు మీ ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకుంటారంటే నేను నా డెసిషన్ తీసుకుంటా అని చెప్పేసి లోపల అంటది. సో అంతేగాని నేను సంజన గారిని తన ఒక ఒపీనియన్ పెడతాను తనుజ ఏమనంటే, సంజన గారికి ఆల్రెడీ 0 వచ్చింది కాబట్టి నేను సంజన గారిని తీయాలనుకోవట్లేదు అండ్ నేను టాప్ లో ఉన్న వాళ్ళని తీయాలనుకుంటున్నా. సో ఇదే ఆవిడ తనుజ చెప్పిన మాట. సో దాన్ని పట్టుకుని నాకు మాట ఇచ్చింది, ఆ మాట మీద నిలబడలేదంటే అక్కడికి నాకు సార్ అంటారు, మరి నువ్వు కూడా లాస్ట్ వీక్ డెమాన్ నామినేట్ చేయనని మాట ఇచ్చావు, కానీ నువ్వు నామినేట్ చేసావు కదా, వేరే వాళ్ళని నామినేట్ చేస్తానని చెప్పావు, కానీ ఇక్కడ చేసావు కదా, అక్కడ కూడా నువ్వు నమ్మించి అలా చేసావు కదా అంటే ఆవిడ ఒప్పుకోవట్లేదు, అది సార్ ఇది సార్ అని చెప్పేసి, అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే కదా అని చెప్పడానికి ట్రై చేశారు. బట్ ఆవిడ తనూజని తప్పు పట్టడానికే ట్రై చేస్తుంది. అంత త్వరగా ఒకళ్ళ మీద కోపం ఉంటే ఆవిడ పోత ఆవిడకి. సో అది ఆవిడ నేచర్. సో అది నెక్స్ట్ వచ్చేసి డెమాన్ ఎమ్ముకి గ్రీన్ ఇచ్చాడు అండ్ భరణి గారికి రెడ్ ఇచ్చారు. గమనిస్తే ఎవరో కూడా డెమాన్కి ఇవ్వలేదు గ్రీన్ కార్డు, మేబీ గ్రీన్ జెండా ఎవరు ఇవ్వలేదు, రీతు ఉంటే ఇచ్చేది. సో ఎవరు ఇవ్వలేదు. నెక్స్ట్ డెమాన్ వచ్చేసి ఇమ్ముకి ఇచ్చాడు, నెక్స్ట్ భరణికి ఏమో రెడ్ ఇచ్చాడు. సుమ్ము వచ్చేసి భరణి గారికి ఇచ్చాడు. ఆయన చాలా జెన్యూన్ అబ్బా, ఏం మాట్లాడినా మాత్రం ఆయన ఒక మంచి, ఆయన సిటీలో పెరుగుతారో ఎక్కడ పెరుగుతారో తెలియదు కానీ ఒక పల్లెటూరులో ఒక మంచితనం ఉంటుంది చూడండి. అంటే సిటీలో వాళ్ళు మంచితనం లేదని కాదు, సిటీలో వాళ్ళకి తెలివితేటలు కూడా ఎక్కువ ఉంటాయి. సో అలాగా అనిపిస్తాడు అనమాట. ఒక రకమైన మంచితనం సుమన్ గారిలో మనం చూసాం ఎన్ని రోజులు. సో అది సుమ్ము ప్రభంజనం మాత్రం ఏవి మాత్రం భలే నచ్చింది. అసలు ఒక ప్రభంజనమే సుమ్ము, ఏవి అయితే అద్దరిపోయింది. నిజంగా సుమ్ము మాత్రం ఇమ్ముకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ ప్రభంజనం తీసుకొచ్చింది, ఆ ప్రభంజనం డైలాగ్ తీసుకొచ్చింది ఇమ్మునే. సో నెక్స్ట్ వచ్చేసి నాకు సార్ అడుగుతారు ఇక్కడ, జాగ్రత్తగా ఎవరి దగ్గర ఉండమన్నారు అని చెప్పేసి అడిగితే మాట దాటేస్తాడనమాట. ఎవరి దగ్గర ఉండమన్నారు, అలా ఆవిడ తనుజ దగ్గర జాగ్రత్తగా ఉండమన్నారు కదా, సో ఆ మాట దాటేశాడు సుమన్. సో అది నెక్స్ట్ అది అయిపోయింది. రిగ్రెట్స్ లోకి వచ్చారు. రిగ్రెట్స్ లోకి వస్తే తనుజ అంటది కదా, ఇలా నేను 6th వీక్ ఫీల్ అయ్యాను భరణి గారు ఎలిమినేట్ అయినప్పుడు అని చెప్తే, తను ఎలిమినేట్ అయితే నీకెందుకు రిగ్రెట్ అని చెప్పేసి అడుగుతారు. ఫస్ట్ అంత ప్రాపర్ గా ఆన్సర్ చెప్పలేకపోయింది. భరణి గారు ఎలిమినేట్ అయిపోతే నేను లో అయ్యా ఇలా అని చెప్పింది. బట్ ఆ తర్వాత నువ్వు అది రిగ్రెట్ కాదు కదా అంటే అప్పుడు ప్రాపర్ ఆన్సర్ చెప్పింది. అది నాకు ఎందుకు రిగ్రెట్ అంటే, ఆయన బాండ్స్ అని వచ్చింది లాస్ట్ వీక్, అప్పుడు ఆయన ఎలిమినేట్ అవడానికి ముందు. సో ఆ బాండ్స్ వల్ల ఏమన్నా ఎలిమినేట్ అయ్యారా అన్న రిగ్రెట్ అని చెప్పేసి చాలా ప్రాపర్ గా చెప్పుకుంది అని అనిపించింది. అండ్ ఇంకో మాట చెప్తుంది, ఆ తర్వాత నుంచి వాళ్ళ చెల్లి వచ్చినప్పటి నుంచి ఇలాగా హెల్త్ ని పక్కన పెట్టి ఆడాను అని చెప్పేసి అంటది కదా. మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నిన్న చాలా టాస్క్లు ఆడింది కదా, ఆ ఫైనల్ టాస్క్ లో విన్ అయింది. ఆ టైంకి తనకి హై ఫీవర్ అంట, చాలా హై ఫీవర్ ఉందంట. తనే చెప్తాది, ఇంత ఫీవర్ తో కూడా నేను ఆడుతున్నానంటే కళ్యాణ్ నువ్వు సరిగ్గా ఆడలేదు, అలాంటి డైలాగ్స్ వేస్తాడు. ఇంత హై ఫీవర్ లో కూడా నేను ఆడుతుంటే ఆడలేదు అంటావేంట్రా అని చెప్పేసి అంటది అనమాట. ఈ కళ్యాణ్ పని ఇదే, ఏం లేదా అమ్మాయి ఏమో ఆడలేదని బయట జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఏమో అంటే తను చెప్తుంది, ఆడలేదు అంటావేంట్రా, నేను ఆడాను కదా, ఇంత హై ఫీవర్ తో కూడా ఆడాను కదా అని చెప్పేసి తనుజ అంటది. నిన్న లైవ్ లో వస్తుంది అది. సో అది నెక్స్ట్ వచ్చేసి
తనుజాది అయిపోయింది. నెక్స్ట్ డెమాన్ రీతుని తోయడం నాకు చాలా రిగ్రెట్ అనిపించిందని ఒక మంచి పాయింట్ చెప్పుకున్నాడు, చాలా బాగా చెప్పుకున్నాడు. అండ్ ఇమ్ము వచ్చేసి స్లిప్స్ గురించి మాట్లాడుతూ నేను అప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే కళ్యాణ్ తనుజాని నామినేట్ చేస్తానన్నాడు కదా అని చెప్పేసి సర్లే నేను నామినేట్ చేయొద్దులే ఎలాగో కళ్యాణ్ చేస్తాడు కదా అని నేను కళ్యాణ్కి ఇచ్చాను. దానివల్ల తనుజ అన్న నా మధ్య మనస్పర్ధలు వచ్చి ఆ తర్వాత నేను తనుజతో సరిగ్గా కామెడీ చేయలేకపోయాను. అది నాకు చాలా పెద్ద రిగ్రెట్ అని చెప్పుకున్నాడు, చాలా బాగా అనిపించింది. ఆ నామినేషన్ అయితే నేనే చేయాల్సింది, అప్పుడు చేసి ఆ తర్వాత ఏమైనా సారీ చెప్పుకున్నా తను అర్థం చేసుకునేది. నేను అనవసరంగా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేనేదో పని కట్టుకుని కళ్యాణ్ని తను నామినేట్ చేయమని చెప్పినట్టుంది. లేదు నేను అలా చేయలేదు, తను నామినేట్ చేస్తాను అన్నాడు కాబట్టి నేను స్లిప్ ఇచ్చాను, నేను చెయ్యక్కర్లేదు అని అనుకున్నాను అని ప్రాపర్ గా చెప్పుకున్నాడు, కరెక్ట్ గా చెప్పుకున్నాడు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ బాబు సింపతి స్టార్, నిబ్బా యాక్టింగ్ స్టార్. ఎందుకంటున్నానో మీకు తెలుసు, ఎందుకంటే పదే పదే మన గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం ఎందుకు? మనం ఒక నిజం చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరమే లేదు. కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది నిబ్బా ఫ్యాన్స్ కి అర్థం, అసలు కళ్యాణ్ ఫ్యాన్సే నిబ్బా ఫ్యాన్స్ అయి ఉంటారబ్బా, లేకపోతే ఆ పిల్లోడు యాక్టింగ్ ఆ మాత్రం తెలియట్లేదా? పిఆర్ వాళ్ళు ఎడిట్స్ పట్టుకుని ఆ జోకర్ లాగా ఇలా ఇలా ఏదో చేస్తే జోకర్ ఎడిట్స్ అన్ని వేసుకుంటారు, దాన్ని జనాలు నమ్ముతున్నారంటే ఇంకేమనాలి. అది అయిపోయింది. కళ్యాణ్ అసలు ఆ పిల్లోడు జీల్ లేదు, బేసిక్ గా జీల్ లేదు. కప్పు విన్నవ్వాలన్న జీల్ ఎవరిలో అయినా ఉన్నది అంటే తనూజ, డెమాన్, ఇమ్ము అండ్ సంజనా గారిలో కూడా ఉంది కప్పు విన్నవ్వాలన్న జీల్. వీళ్ళందరికీ ఉన్న జీలు కళ్యాణ్లో లేదబ్బా. కళ్యాణ్ ఈ రోజు హౌస్ లో టాప్ 5 లో కూర్చున్నాడంటే సింపుల్ గా పిఆర్ వల్ల, బిగ్గెస్ట్ పిఆర్ వల్ల, లేదంటే ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతుంది. ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా ఇదే నిజం. అయిపోయిందా? వచ్చాడమ్మా కళ్యాణ్ బాబు. 7th వీక్ ఆ పిల్లడు పడ్డ కష్టాలు ఎలా ఉన్నాయంటే అక్కడ కూడా తనూజ కళ్ళు తిరిగి పడిపోయిందట. అయ్యయ్యో, అక్కడ కూడా తనూజకి బిస్కెట్స్ చేస్తున్నాడు ఈ పిల్లోడు. ఏమనాలి? అదా నీ రిగ్రెట్? తనూజ పడిపోయింది, అది నీ రిగ్రెట్? ఆ అమ్మాయి కూడా అనుకుంటది అబ్బా మనసులో, ఏంటి పిల్లోడు మరి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని. చివరికి తనూజ కూడా ఇన్సైడ్ అనుకుంటది, ఈవెన్ హౌస్ మేట్స్ అందరూ అనుకుంటారు ఈ పిల్లోడు మరీ ఓవర్ యాక్షన్ చేయట్లేదా అని. ఇంకేమీ లేవా నీకు రిగ్రెట్ పాయింట్స్? ఆ డెమాన్ బ్యాక్ స్టాప్ అని ముద్రేసు, నీకు అది రిగ్రెట్ అనిపించట్లేదా? ఎందుకు అనిపిస్తుందిలే, ఈ రోజు కూడా అది రిగ్రెట్ అన్నట్టే మాట్లాడే కదా రెడ్ జెండా ఇచ్చావు. నువ్వు నిజంగా అంత నిజాయితీ ఉండుంటే ఆ రెడ్ జెండా సేమ్ రీజన్ తో ఇచ్చుండు, డెమాన్ బ్యాక్ స్టాప్ రీజన్ తో ఇచ్చుండు. అండ్ ఇక్కడ నీకు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సింది ఆ రోజు నేను డెమాన్ బ్యాక్ స్టాప్ అనుకుండా ఉండాల్సింది సార్, ఎందుకంటే నేను ఆ తర్వాత కూడా చాలా చేశాను అని చెప్పి ఉండాలి. అబ్బే మన ఈ పిల్లోళ్ళలో నిజాయితీ లేదు, డెమాన్ తొక్కడమే ఈ పిల్లోడి గేమ్. కపట నాటక సూత్రధారి అనేవారు ఎవరో హరీష్ గారు, ఆ కపట నాటకం ఈయనలో ఉంది ఈ పిల్లోళ్ళు. కళ్యాణ్ ఇక్కడ కూడా బిస్కెట్లు వేస్తున్నాడు. తను ఆ వీక్ కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ వీక్ అంతా చాలా కష్టాలు పడ్డాడంట. సో ఇది. నెక్స్ట్ భరణి గారు శ్రీజాని తోసిన దానికోసం నిజంగా ఫీల్ అవుతున్నాడు. ఇది నాకు చాలా పెద్ద రిగ్రెట్ అని. అండ్ అక్కడ కూడా మళ్ళీ ఆల్రెడీ చాలా సారీ చెప్పి కూడా ఇక్కడ హౌస్ లో లేకపోయినా కానీ ఆ అమ్మాయికి సారీ చెప్పడం చాలా బాగా అనిపించింది. సంజనా గారు కూడా రీతు విషయంలో ఈవిడ ఏం చేస్తారంటే కావాలని చేయరు తప్పులు, ఒకసారి ఆవిడ మనసులో వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ కోపంలో ఆవిడ ఏం చేస్తారో తెలియదు. సో ఆ కోపంలో అప్పుడు రీతు విషయంలో అలా బిహేవ్ చేస్తారు, ఇప్పుడు తనుజ విషయంలో ఇలా బిహేవ్ చేస్తున్నారు అంతే. ఆవిడ ఆ కోపంలో చేసేస్తారు. మాస్కులు వేసుకుని ఉండడం ఇలాంటి ఆవిడకి చేత కాదు పాపం. సో రీతుకి ఆల్రెడీ నేను సారీ చెప్పానని మళ్ళీ సారీ చెప్పడం, ఇలా ప్రతి ఒక్కళ్ళు రిగ్రెట్ అంటే ప్రాపర్ పాయింట్స్ చెప్పుకున్నారు. ఒక్క కళ్యాణ్ మాత్రం తనుజాకి బిస్కెట్లు వేసుకున్నాడు. ఇది అయిపోయింది. నెక్స్ట్ సుమో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి ఆ ఏవి అదిరిపోయింది, మామూలుగా లేదు, చాలా బాగుంది, భలే నచ్చింది. ఆ ప్రభంజనం లాగే ఉంది ఏవి. మంచి ఆయన ఈవెన్ భరణి గారు కూడా చాలా మంచి ఆయన. నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, ఆయన స్ట్రాటజీస్ పక్కన పెడితే చాలా మంచి ఆయన కూడా. సో బంగారము బొగ్గు ఇమ్మంటే సార్ నేను ఎవరికి బొగ్గు ఇవ్వను సార్, అందరికీ బంగారం ఇస్తాను సార్ అని చెప్పేసి అందరికీ బంగారం ఇచ్చారు. అండ్ అందరికి బంగారం ఇచ్చారు. అండ్ సారీ కూడా చెప్పారు. నేను ఎవరినైనా బాధ పెట్టుంటే సారీ అని మనస్ఫూర్తిగా చెప్పారు. తెలుసా ఆయన మనస్ఫూర్తిగా సారీ చెప్పారు. ఆ తర్వాత భరణి గారు లేచి అంటారు, మన ఫ్రెండ్షిప్ ఒక సెలబ్రిటీ లాగా నువ్వు ఏ రోజు కనపడలేదు, కొంచెం కూడా గర్వం లేదని. నిజం, ఆయనలో గర్వం లేదు. కోపం వస్తే విత్ ఇన్ సెకండ్ రియాక్ట్ అయ్యేవాడు కానీ ఆయన గర్వం లేదు తనలో.
కొంచెం కూడా గర్వం లేదు, చాలా నిజాయితీగా ఉన్నారు. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రేపటి ఎపిసోడ్ లో భరణి గారు ఎలిమినేట్ అయిపోతారు అండ్ మీకు మనీ వస్తే ఆ మనీతో ఏం చేస్తారు అన్నది కూడా రేపటి ఎపిసోడ్ లో జరిగిందంట. సో ఫైనల్ గా ఎలిమినేషన్ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి డెమాన్ అండ్ భరణి గారు ఉంటారు. సో ఆ రకంగా డెమాన్ 5th ఫైనలిస్ట్ అవుతాడు అనమాట. ఈరోజు ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ ఒకళ్ళు ఉన్నారు కదా, నెక్స్ట్ ఇమ్ము, నెక్స్ట్ తనూజ, నెక్స్ట్ సంజన గారు, నెక్స్ట్ అంటే నెక్స్ట్ మన డెమాన్ బాబు. సో ఇలాగా వీళ్ళు 5th పొజిషన్కి వెళ్ళి టాప్ 5. అండ్ మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఓటింగ్ రేపు ఇలా ఎపిసోడ్ అవగానే అలా స్టార్ట్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా మీ ఫేవరెట్ కి ఓట్ వేసుకోండి. మీకు ఓట్ వేసే అలవాటు లేకపోయినా కానీ ఓట్ వేసుకోండి. ఈ సీజన్ హార్డ్ వర్క్ విన్ అవుతుందా, సింపతి కార్డ్ విన్ అవుతుందా చూద్దాం. సో నా వీడియోస్ వస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.